వేడన్ మిస్టరీ అంతు చిక్కని సందేహాలు. ఇక రంగంలో కూడా ఎన్ఐఏ, ఏఐబి కూడా రంగంలో దిగాయి. మొత్తంగా మొన్న జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి కీలక బ్లాక్ బాక్స్ నిన్న స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విమాన ప్రమాదం జరిగిన హాస్టల్ బిల్డింగ్ మీదే దాన్ని అధికారులు గుర్తించి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇక బ్లాక్ బాక్స్ని అనలైజ్ చేస్తే విమాన ప్రమాదానికి సంబంధించి అసలు ఏం జరిగింది అనే అంశాలు కూడా బయటకు రానున్నాయి. దీనికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు జగన్మోహన్ రాజు గారు, మంత్రి జగన్మోహన్ రాజు గారు ఉన్నారు, వింగ్ కమాండర్. నమస్తే సార్. ప్రొఫెసర్ కాళిదాస్ గారు, మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి. నమస్తే సార్. బండ రామ్మోహన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్. పెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు. నమస్తే సార్. నమస్తే పుల్లారావు గారు. రైట్, ముందుగా జగన్మోహన్ రాజు గారు సార్, అంటే మొన్న చూసాం, చాలా అంశాలను కూడా ప్రస్తావించారు. దీనికి సంబంధించి అసలు ఏం జరిగి ఉండొచ్చు అనేది ఇప్పటికీ చాలామందికి మిస్టరీ. అనేక ఊహాగానాలు, అనేక విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. అసలు ఇంజన్ ఫెయిలా లేకపోతే ఇదని. అయితే నిన్న దీనికి సంబంధించి బ్లాక్ బాక్స్ కూడా దొరికింది. అయితే బ్లాక్ బాక్స్ అనలైజ్ చేసిన తర్వాత చాలా విషయాలు తెలుస్తాయని కూడా చెప్తున్నారు. అసలు మీరేమంటారు? అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. అట్లీస్ట్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అన్న మనకి బ్లాక్ బాక్స్ నుంచి వస్తే ఊహాగానాలు కాకుండా వీ కెన్ యాక్చువల్లీ క్యారీ అవుట్ థరో అనాలిసిస్ అండ్ మన ప్రేక్షకులకు అందరికీ చెప్పచ్చు. అప్పటిదాకా మనం వాట్ వీ కెన్ గో బై ఇస్ వాట్ వీ కెన్ సీ. మనం ఇప్పుడు చూసింది 2 వీడియోస్ ఉన్నాయి చాలా క్లియర్గా. ఒక వీడియో ఎక్కడో బిల్డింగ్ మీద నుంచి తీసినట్టున్నారు. అది లక్కీగా అది ఉంది కాబట్టి మనం అందరం దాని గురించి మాట్లాడగలుగుతున్నాము. ఇంకోటేమో ఫ్రమ్ ద సీసీటీవీ అండ్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ ఇట్ సెల్ఫ్. సో బోత్ ఆఫ్ దెమ్ గివ్ సమ్ ఇండికేషన్ ఆఫ్ వాట్ హెస్ బీన్ హ్యాపెనింగ్. డెఫినెట్లీ బ్లాక్ బాక్స్ విల్ బీ ద కీ టు హోలిస్టిక్ అండ్ కరెక్ట్ అనాలిసిస్ అండి. అప్పటిదాకా మనం విల్ ఓన్లీ బీ ట్రైంగ్ టు ఫైండ్ వాట్ కుడ్ బి ద రీజన్స్ అనేది. అండ్ నేను ముందు కూడా అన్నట్టు, ఇంత విషాదమైన దుర్ఘటన అయినప్పుడు మనం వీ షుడ్ నాట్ యాడ్ ఎనీ మోర్ కన్ఫ్యూజన్ టు ద అన్ఫార్చునేట్ ఫ్యామిలీస్ హు హావ్ లాస్ట్ దేర్ నియర్ అండ్ డియర్ వన్స్. మనం వి కన్వే అవర్ కండోలెన్సెస్, కంటిన్యూ టు కన్వే అవర్ కండోలెన్సెస్. దాంతోపాటు ఇప్పుడు ఫ్రమ్ వాట్ ఈస్ దేర్ అండ్ వాట్ ఈస్ బీయింగ్ స్పోకెన్ అంటిల్ ద అనాలిసిస్ కమ్స్, 2 విషయాలు కొంచెం క్లియర్గా కనిపిస్తున్నాయండి. ఒకటి, టేక్ ఆఫ్ ప్రొఫైల్ ఆ ఎయిర్క్రాఫ్ట్ది. రెండోది, మేడే కాల్ రావటం కాక్పిట్ నుంచి. కెప్టెన్ ఇచ్చారా, కో పైలట్ ఇచ్చారా అంటే వాళ్ళ డ్యూటీస్ బట్టి, వాళ్ళకున్న షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్ బట్టి ఎవరో ఒకళ్ళు ఇస్తారు. అండ్ ద థర్డ్ ఎలిమెంట్ ఇస్ ఆ లాస్ట్ మూమెంట్లో ఆ నోజప్ యాటిట్యూడ్తో అలా కిందకి వెళ్ళటం. సో I think we can talk about that as the discussion continues. సార్, కాళిదాస్ గారు నమస్కారం సార్. అంటే బ్లాక్ బాక్స్ సంబంధించి నిన్న జరిగింది, అసలు ఏం తేలనుంది అనేది కూడా చాలా ఉత్కంఠగా మారింది. ఎస్, రాజుగారు చెప్పినట్లు ప్రశ్న మనం ఏం జరిగింది అన్న కన్నా ఏం జరిగి ఉండవచ్చు అన్న దాని మీద మనం డిస్కస్ చేయాలి. కాంబినేషన్స్ 2, 3, 4 కాంబినేషన్స్, ప్రాబబిలిటీస్ అనుకోవాలి. మీకు ఆల్రెడీ నేను బ్లాక్ బాక్స్ ఇమేజెస్ పంపించాను మన డిస్ప్లే చేస్తే ప్రేక్షకులకి వింటమే కానీ చాలా మందికి అది ఎలా ఉంటుందని కూడా నేను కూడా ఒక సందర్భంలో మాత్రమే చూశాను. సో అందుకని అదొకటండి. ఇందాక వారు చెప్పినట్టు మనం అయిండవచ్చు కాంబినేషన్స్ లో ఆ వీడియో ఏదైతే వస్తుందో అది 16-17 సెకండ్స్ తర్వాత టేక్ ఆఫ్ అయిపోయి ఫర్దర్ గా పులప్ కాలేకపోయింది విమానం. దాదాపుగా 7-8 సెకండ్లు, అంటే ఓవరాల్ గా టేక్ ఆఫ్ కౌంటర్ వేసుకుని చూశాను చాలా సార్లు. టేక్ ఆఫ్ అయిపోయిన 7-8-9 సెకండ్స్ లో అది కిందకు వచ్చేసింది. సో అది అలా ఎందుకు జరిగింది అన్నదే ప్రధానమైనటువంటి విశ్లేషణ. ఇందాక సార్ చెప్పినట్లు మెయిడేర్ కాల్, MEIDER, అంటే నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాము, ఫలానా పైలట్ కాల్ సైన్ ఇది, నాతో పాటు ఇంతమంది ఉన్నారు, మేము ఈ పొజిషన్లో ఉన్నాము అన్నది తెలియపరుస్తారు. అసలు అంత టైం రియాక్షన్ లేకపోయింది, కానీ ఆ టైంలోనే ఆయన ఆ మాత్రం చెప్పగలిగాడు అంటే అది డెఫినెట్ గా పాపం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడికి జోహారు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఆ ఎక్స్పీరియన్స్ కొద్దీ.
సో అంటే ఎంత హైట్ లో ఉన్నాడో స్పష్టంగా తెలుసు. జస్ట్ టేక్ ఆఫ్ అయిపోయిన 10-12 సెకండ్ 15 సెకండ్స్ లోనే అక్కడ ఆ, అది మన పవర్ లాసా, రకరకాల కాంబినేషన్స్, లేకపోతే కంట్రోల్స్ ఏమన్నా జామింగ్ లాగా స్టకప్ అయిపోయాయా. అయితే ఇందులో టెక్నికల్ థింగ్స్, ఫ్లై బై వైర్ సిస్టమ్స్ అడ్వాన్స్ సిస్టమ్ కాబట్టి సో ఏమైంటుంది అన్నది ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ ని విశ్లేషిస్తే తప్ప ఇదమిత్తంగా ఏం జరిగింది అన్నది తెలియదు. సో లేదా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, బర్డ్ హిట్స్ కానీ ఫారిన్ ఆబ్జెక్ట్ డ్యామేజ్ ఏదైనా అయిందా, ఇవన్నీ అయి ఉండవచ్చు. 5-6 ప్రాబబిలిటీస్ మోస్ట్ హైలీ అన్నమాట. అందులో నిర్దిష్టంగా ఖచ్చితంగా ఇది అయింది అన్నది వెంటనే ఆ బ్లాక్ బాక్స్ అనాలిసిస్ చేసి కాక్పిట్ వాయిస్ రికార్డర్లో లాస్ట్ కన్వర్జేషన్స్ ఈజీగా ఉంటాయండి 24 గంటల వరకు. తర్వాత అడ్వాన్స్డ్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంటుందండి. అందులో చాలా పారామీటర్స్, ఇంజిన్ కి సంబంధించింది, ఆల్టిట్యూడ్ కి సంబంధించింది, ఎయిర్ స్పీడ్ కి సంబంధించి, అంటే పొజిషనల్ అక్కడ సిచ్యువేషన్ అవేర్నెస్ ఎట్లా ఉంది, కాక్పిట్ ప్యానల్స్ లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాటి అవుట్పుట్స్, స్టేటస్, సెన్సార్స్ ద్వారా ఆ బ్లాక్ బాక్స్ రికార్డర్ లో డేటా ఎక్వజిషన్ యూనిట్, ఫ్లైట్ డేటా ఎక్వజిషన్ యూనిట్ అన్నది ఈ సెన్సార్స్ నుంచి వచ్చే ఎనలాగ్ సిగ్నల్స్ ని డిజిటల్ గా కన్వర్ట్ చేసి హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసేస్తుంది. సో ఈ రెండు కాంబినేషన్ విశ్లేషిస్తే చాలా వరకు పిక్చర్ క్లియర్ అయిపోతుంది. దాన్ని బట్టి ఆ నివేదిక అవుట్పుట్ వస్తుంది. ఓకే, పుల్లారావు గారు సార్, ఇక్కడ నిన్న మీరు కొన్ని విషయాలు, చాలా కీలక విషయాలు ప్రస్తావించారు. అయితే ఇక్కడ నిన్నటి నుంచి ఒక ప్రధాన అంశం ఏంటంటే, ఇండియాలో 209 బోయింగ్ విమానాలు ఉంటే అందులో దాదాపుగా 135 బోయింగ్ ఎయిర్ ఇండియా దగ్గర ఉన్నాయి. మరో పక్కన ఇంకో అంశం ఏంటంటే, బోయింగ్ సేఫా కాదా అనేది. ఒకవేళ సేఫ్ కాకపోతే ఇన్ని విమానాలు కూడా ఎయిర్ ఇండియా ఎందుకు హోల్డ్ చేసుకోవాల్సి వచ్చింది? ప్రపంచంలో కొంటే బోయింగ్ ప్లేన్ కొనాలి, లేకపోతే రష్యా, చైనా చేస్తున్నారు. ఎయిర్ బస్ బోయింగ్ కొన్న అడ్వాంటేజ్ లాంగ్ హాల్ 16 గంటలు 18 గంటలు నన్ను కరెక్ట్ చేయొచ్చు అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్. బోయింగ్ ఎస్, ఈ గత 3-4 సంవత్సరాలు బట్టి వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ వర్క్ కల్చర్ తగ్గింది. అక్కడ సరిగ్గా చేయట్లేదు, రివర్స్ పెడతలేదు, ప్లేన్ సరిగ్గా బిగించట్లేదు, ఫ్యాక్టరీలో పొరపాట్లు జరిగినాయి అని చైర్మన్ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయాడు మొన్న, కొన్ని నెలల క్రితం. క్వాలిటీ వర్క్ జరుగుతుంది. అమెరికా నుంచి వచ్చే బోయింగ్ ఈవేళ అమెరికాకి 5-6 ఇండస్ట్రీస్లో డామినెన్స్ ఉన్నది, మిగతాది ఎక్కడ లేదు. సాఫ్ట్వేర్ అనుకోండి, అలాగే ఎంటర్టైన్మెంట్, ఎయిర్ప్లేన్స్. ఈ ప్లేన్స్లో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అండ్ సాఫ్ట్వేర్. అదే సాఫ్ట్వేర్ అంటే ఈ టెక్నాలజీ తప్ప ఇంక అమెరికాకి ఎక్కడ డామినేషన్ లేదు. అందువల్ల బోయింగ్ తప్పులు చేస్తున్నారా? సంవత్సరానికి వందల ప్లేన్స్ అమ్ముతున్నారు, లాంగ్ హాల్ ప్లేన్స్. ఇక్కడ నుంచి 15 గంటలు వెళ్ళే ప్లేన్లు 16 గంటలు ఆస్ట్రేలియా నుంచి అమెరికాకి వెళ్తున్నాయి, న్యూయార్క్ వెళ్తున్నాయి, శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నాయి. 18 గంటలు అనుకుంటున్నా, 19 గంటలు పోయి చేస్తున్నారు. కానీ కొత్తగా నిన్నటి నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఏదో సోషల్ మీడియాలో వచ్చి పిచ్చిగా ఎవడో వాగేసి వెళ్ళిపోవటం కాదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద ఛానల్స్ వాళ్ళు కో పైలట్ ఎర్రర్ ఉన్నదా అని అలిగేషన్ చేస్తున్నారు. దాంట్లో ఉన్న అది బోయింగ్ కంపెనీ నుంచి రావచ్చు, వాళ్ళ మీద తోసుకోవటానికి టెక్నాలజీ మా తప్పు కాదు, ఎర్రర్ అని ఇవన్నీ బయటకు వస్తాయి. వారు అందరు చెప్పినట్టుగా బ్లాక్ బాక్స్లో 90% బయటకు వస్తాయి. హ్యూమన్ ఎర్రర్ బయటకు వస్తుందా? హ్యూమన్ ఎర్రర్ అది అంత ఈజీగా రాదేమో అనుకుంటాను. సో తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నకి బోయింగ్ కాకుండా ఏం కొంటారు? ఎయిర్ బస్ ప్లేన్స్ కొనాలి, లేకపోతే చైనీస్ ప్లేన్స్ కొనాలి, చైనా తయారు చేశాయి. సో వాళ్ళ క్వాలిఫికేషన్స్ వాళ్ళ క్వాలిటీ కాకుండా మనం ఏ రకమైన సిస్టమ్ ఉన్నారు. మన డీజీసీఏ గవర్నమెంట్ ఆఫీస్ ఢిల్లీలో ఉన్నారు. నిన్న చెప్పాను, ఇవాళ చెప్తున్నా, అది అప్గ్రేడ్ చేయాలి. డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ అప్గ్రేడ్ చేయాలి, టెక్నాలజీని అప్గ్రేడ్ చేయాలి, కొత్త వాళ్ళని తీసుకోవాలి, వరల్డ్ ఎక్స్పర్ట్స్ని తీసుకోవాలి. ఎలా ఉన్నది డీజీసీఏ హెడ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన చూడు చెడ్డోడు అని నేను అంటలేదు. 3 సంవత్సరాలు ఉంటాడు, వెళ్ళిపోతాడు, ఇంకోటి వస్తాడు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు ఎక్స్పర్ట్స్ జూనియర్ ఇంజనీర్గా జాయిన్ అవి 35 సంవత్సరాల తర్వాత టాప్ పొజిషన్కి వస్తున్నారు. వాళ్ళు నాలెడ్జ్ యాడ్ చేసుకున్నారా కొత్తగా? వాళ్ళు అప్పుడు వెళ్ళారు, కాలేజీకి వెళ్ళిన 40 సంవత్సరాల క్రితం.
కొత్తగా ఎంత స్పీడ్గా ఎంత అవును. క్విక్గా టెక్నాలజీ మారిపోయింది. మనం వాడుకునే మొబైలే రోజు రోజుకి మారిపోతుందా పరిస్థితి కనిపిస్తుంది. మారిపోతున్నప్పుడు వాళ్ళలాంటి వాళ్ళని ఏం పెట్టుకోకుండా వీళ్ళు ఏదో బ్యూరోక్రాట్స్గా కూర్చుని ఆ కుర్చీలోనే కూర్చుని ఆ ఆఫీస్లోనే కూర్చుని వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్గా తయారయ్యారు. ప్రభుత్వం పెద్ద ప్రయోజనం ఉన్నది ప్రభుత్వానికి. ఈవేళ ప్రభుత్వం ఇది దాటుకోవడం. ఎస్, మేము రివ్యూ చేస్తాం, డైరెక్ట్ ఇది ప్లేను దాది ఇది తప్పైపోయింది కాదు, మన సిస్టమ్ అసలు ఇలాంటి యాక్సిడెంట్ భారతదేశంలో అవ్వచ్చా? నిన్న మీకు చెప్పినట్టుగా ఉన్నాను, దాదాపు 15 కోట్లు ఫ్లైట్స్ ఉంటాయి సంవత్సరానికి, టేక్ ఆఫ్. దాంట్లో 40, 50, 60 యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంతే. దాంట్లో భారతదేశంలో ఒకటి అవ్వింది ఇంత పెద్ద యాక్సిడెంట్ అంటే మన లోపమా ఇంకోటి లోపమా? మన లోపం ఉండొచ్చు కదా, మన సిస్టమ్ లోపం ఏంటి? మెయింటెనెన్స్ ఎలా చేస్తారు? ఊరికనే ఎయిర్ ఇండియా వాడు వచ్చి ఫారం మీద సంతకం పెట్టిపోతున్నాడు. కూడా ఎయిర్ ఇండియాలో కూడా పెద్ద లోపం జరిగింది ఏంటంటే ఎక్కువ మంది దీని మీద రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎయిర్లైన్ అమ్మకూడదు. ప్రభుత్వం చాలా పొరపాటు చేశారు. తక్కువ ట్రాఫిక్ ఉండినా 15-18% ట్రాఫిక్ చూసుకుంటున్నా వాళ్ళు మొత్తం ప్రైసెస్ కంట్రోల్ చేశారు. ఎయిర్ ఇండియా ప్రైసెస్ కంట్రోల్ చేశారు, టికెట్ ప్రైసెస్. ఎప్పుడైతే ఎయిర్ ఇండియా గవర్నమెంట్ అమ్మేసిందో ప్రైసెస్ డబుల్ అయిపోయింది, ట్రిపుల్ అయిపోయింది. తర్వాత ఎయిర్ ఇండియా కూడా టాటాస్ ఏదో ఉత్సాహంగా ఏం తీసుకోలేదు, ఫోర్స్ చేసి తీసుకోమన్నారు. ఆ అప్పు అంతా గవర్నమెంట్ నెత్తి మీద పెట్టుకొని ఇచ్చాక టాటాస్ కాస్ట్ కటింగ్ చేశారు. కాస్ట్ కటింగ్ అంటే ఏంటి? ప్రతి ఎంప్లాయీని నువ్వు ఉంటే ఉండు, తక్కువ జీతం, లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ వెళ్ళిపోయారు. 95%, 90% పోయారు. ఇప్పుడు ఎవరున్నారు? మీకు ఎయిర్ ఇండియాలో కనపడేది అంతా కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. మరి బాధ్యత ఏముంటుంది పాపం? వాళ్ళు ఎందుకు నోరెత్తుతారు? టెక్నికల్గా ఎవరు ఎత్తట్లేదు. సో అక్కడ కూడా ఎయిర్ ఇండియా ఫాల్ట్ ఉన్నది. గవర్నమెంట్ నేను బయట వాళ్ళు తప్పు చేశారు, ప్లేన్ తప్పు, కరెక్ట్ కాదంటలేదు. మన లోపం ఏంటి? మనం అప్గ్రేడ్ చేస్తావా డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ని? ఎయిర్పోర్ట్స్ ప్రజలకు యూస్ఫుల్గా చేస్తావా? ఎయిర్లైన్స్ చేస్తావా? అది చూడాలి. కానీ అది లేదు, చాలా లోటు ఉన్నదని నేను చెప్తున్నా. ఇది చాలా సైంటిఫిక్ మిషన్. మనకి స్పేస్ రాకెట్స్ పంపించే శక్తి ఉన్నవాళ్ళు మనం మంచి ఎక్స్పర్ట్స్ని DGCAలో ఎందుకు తీసుకోవట్లేదు? అది పెద్ద ప్రశ్న రావాలి ఇవాళ. నేను ఇందాక చెప్పిన మాట ఓకే, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జేఈగా ఎవరో జాయిన్ అవుతారు, పైకి చీఫ్ ఇంజనీర్. ఆ ఎక్స్పీరియన్స్ వేరు, ఇది వేరు. ఈ సైన్స్ ఎంత చేంజ్ అంటే చేంజింగ్ ఎట్ అ ఫాస్ట్ రేట్. ఇది చేంజ్ సంవత్సరానికి 3% కాదు, సంవత్సరానికి ఈ సంవత్సరం 3% సేవ్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ 4%. ఫాస్ట్ రేట్. అది కీపప్ చేసే ఎక్స్పర్ట్స్ కావాలి, ఆ టెక్నాలజీ వాడేవాళ్ళు కావాలి, కొత్త మైండ్స్ కావాలి. వీళ్ళు ఎవరైనా ఒక యూనికార్న్ స్టార్ట్ చేశారా? ఒక కొత్త కంపెనీ. ఎంతమంది జీనియసెస్ భారతదేశంలో ఉన్నారు, ఎంతమంది బయట ఉన్నారు? ఎవరే తీసుకురావట్లేదు. ఇక్కడ ఒక ఏమంటారు, ఒక మాసిపోయిన ఆర్గనైజేషన్గా DGCA ఉన్నది. అది చెప్పాను కదా ఇందాక, 3 సంవత్సరాలు IAS ఆఫీసర్, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వెళ్ళిపోతారు. ఆయనకి ఆ సమస్త జ్ఞాపకం శక్తి ఏముంటుంది, ఇన్స్టిట్యూషనల్ మెమరీ ఏముంటుంది? ఓ 10 సంవత్సరాలు చేస్తే అది ప్రోగ్రెస్ తెలుస్తుంది, తప్పులు తెలుస్తాయి, చేస్తాయి. 3 సంవత్సరాలు 1000 రోజులతో అవుట్, ఇంకోటి రావాలి, అవుట్. అలాగా ఇవన్నీ గవర్నమెంట్ కళ్ళు వేసుకోవాలి. ఏవియేషన్ సెక్టర్ గవర్నమెంట్ న్యాయం చేయలేదు, ఫెయిల్ అయిందని కూడా నేను చెప్తున్నా. Can I please join here and on one point? పుల్లారావు సార్ చాలా క్లియర్ గా హీ ఆస్క్డ్ వన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అబౌట్ హ్యూమన్ ఎర్రర్ అయితే బయటకు వస్తుందా అని. లెట్ మీ అష్యూర్ యూ అండి, అబ్సల్యూట్లీ వస్తుందండి. ఇట్ కెనాట్ బి హిడెన్. అన్ఫార్చునేట్లీ ఏవియేషన్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే, especially of accidents and incidents, one of the highest probability of errors happening are by human error. Human error could be both operational, that is with respect to the actual pilots, or it could be by human error from the engineering side. So ఈ రెండు కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి. అండ్ వీటిల్లో కూడా మళ్ళీ ద మాక్సిమం ఎర్రర్ ప్రాబబిలిటీ గోస్ బ్యాక్, statistics wise goes back to us the pilots. చక్కగా చెప్పారు కమాండర్ మంతెనా గారు. మన హ్యూమన్ ఎర్రర్ ఉన్నదని చెప్పడం కరెక్ట్ కాదు, కానీ అదే వస్తుంది బయటకు. Yes sir, it is possible sir. Sir, probabilities లో definitely it is one of the possibilities.
and let us hope it is not the reason, but if it is, we have to accept it. Yes, sir. Sir, sir. Yes, కరెక్షన్స్ ప్రధానంగా- ఏంటి, ఎలా చేస్తారు అవన్నీ అఫ్ కోర్స్ ఆటోమేటికలీ మేము ఏవియేషన్ లో అంటుంటాము, ఎవ్రీ రూల్ ఇస్ రిటన్ ఇన్ సంబడీస్ బ్లడ్ అని. ఎందుకంటే ఎవ్రీ అన్ఫార్చునేట్ ఈవెంట్ లైక్ దిస్ థ్రోస్ అప్ లాట్ ఆఫ్ న్యూ దిస్ థింగ్స్. మనం ఎంత కంటిన్యూస్లీ హ్యూమన్ ఎవాల్వ్మెంట్ చేసుకుంటా ఉన్నా సరే ఈ ఎర్రర్స్ వస్తూనే ఉంటాయి. ఒక ఇంప్రూవ్మెంట్ చేశాక ఇంకోటి కనిపిస్తుంది, ఇంకోటి చేశాక ఇంకోటి కనిపిస్తుంది. అండ్ ఎస్పెషలీ హ్యూమన్ మైండ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్. విత్ ఆల్ ఇట్స్ కేపబిలిటీస్ ఇట్ ఆల్సో హ్యాస్ ద సేమ్ లెవెల్ ఆఫ్ కాంప్లెక్సిటీస్. So if it is a human error, it will come out and it cannot be hidden. సార్ Because అంటే everything is recorded. రాజేంద్ర గారు ఐ Yeah. జస్ట్ యాడ్ ఆన్ అండి. Yeah. ఇప్పుడు ఇటువంటి ప్రమాదాలు ప్రధానంగా 3 డొమైన్స్ లో, ఇందాక సార్ చెప్పిన మానవ తప్పిదం, కుడ్ బి ఆపరేషనల్ పైలట్, సిచ్యువేషనల్ హ్యాండ్లింగ్ లేకపోవటం, కుదరకపోవటం, ఎక్స్పీరియన్స్ లేకపోవటం, టెక్నికల్ సర్వీసు, ఇంజనీరింగ్ ఒక కాంబినేషను, ప్రకృతి వైపరీత్యం, ప్రతికూల వాతావరణము, ఇక మూడవది టెక్నికల్ ఫెయిల్యూర్, సాంకేతిక లోపం, మిషన్ అన్నాక ఎప్పుడైనా ఫెయిల్ అవ్వచ్చు. సో ప్రధానంగా సర్వసాధారణంగా ఈ 3 డొమైన్స్ లోనే ఉంటుంది. కేవలం ఒక డొమైనే కాదు, కాంబినేషన్స్ కూడా కావచ్చు. ఓకే, రైట్. రామ్మోహన్ రావు గారు. రాజేంద్ర గారు, యా, మీకు రాజేంద్ర గారు, మీకు అట్లాగే రాజు గారికి, కాళిదాస్ గారికి, పుల్లారావు గారికి, హెచ్ఎంపీ ప్రేక్షకుల నమస్కారం. నమస్కారం. రాజు గారు కాళిదాస్ గారిని విన్నామని వచ్చాను నేను రకంగా. ఎందుకంటే మేమిద్దరం నేను జర్నలిస్ట్ గా కొన్ని అంటే కామన్ సెన్స్ తో ఆలోచించే విషయాలు చెప్తాను. ఇంతకుముందు కాళిదాస్ గారు చెప్పిన విషయాలు నేను ఇంకొక కుట్ర కోణం కూడా ఉంది సార్, 4వ కోణం కూడా ఉంది. అంటే నేను మొత్తం ప్రమాదాల కారణం చెప్తున్నాను. మీరు అన్న ఒకటేమో మానవ తప్పిదం, రెండోదేమో సాంకేతికం, మూడోదేమో ప్రకృతి వైపరీత్యాలు. అంటే గద్దలు, పక్షులు కూడా కొట్టుకోవచ్చు, లేకుంటే వర్షాలు, తుఫాన్లు రావచ్చు, విండ్ ఫాల్ కూడా అటు ఇటుగా ఉండొచ్చు. 4వది కుట్రకోణం అంటున్నాను. నేను 4 నుంచి పైకి వస్తాను. కుట్రకోణం లేదంటున్నాను 99%. ఎందుకంటే మీకు కుట్రకోణం ఉంటే ఎవరైనా దాన్ని పేల్చేద్దాం అనుకుంటే గాల్లో పేలుతుంది, అది భూమి మీద పడక ముందే పేలుతుంది. రెండోది ఏంటంటే కుట్రకోణం ఉంటే వెంటనే వాళ్ళు క్లైమ్ చేసుకుంటారు, వెంటనే మేము చేశామని చెప్పి. ఇప్పటి వరకు 2 రోజులు అయితే, ఆల్మోస్ట్ 2 రోజులు అవుతుంది, 42 గంటల దాకా అయింది ఇప్పటికీ ప్రమాదం గారి. కానీ కుట్రకోణం లేకపోతారు. రెండోది ఏంటంటే కుట్రకోణం ఉంటే ఏముంటదంటే బోయింగ్ కును ఎయిర్ బస్ ప్రపంచవ్యాప్తంగా ఈ రెండే పెద్ద ఎత్తున, ఈ 2 కంపెనీలే విమానాలు ఇంత అంతర్జాతీయ విమానాలు చేస్తున్నాయి. చైనా లాంటి దేశం కూడా తాను ఉత్పత్తి చేసుకుంటూ కూడా ఏం చేస్తుంది, ఎయిర్ బస్, బోయింగ్ ఈ రెండే అంతర్జాతీయ విమానాలు నడుపుతుంది. చూస్తున్నాం మనం. అంటే ఎక్కువ సంఖ్యలో అంతర్జాతీయ విమానాలు ఇప్పుడు డాలర్లు కదా కాదని లేని ప్రపంచం ఎట్లుందో, ఈ 2 కాదని లేని ప్రపంచం కూడా విమానయానం ఉంటుందండి. రెండోది ఏంటంటే ఇక్కడ మనకు బోయింగ్ విమానాల మీద అనుమానం ఏమైనా రేకెత్తించడం ఆ 2 కంపెనీల మధ్యనే ఏమైనా ఉంటే, కుట్రకోణం ఉంటే చెప్తున్నాను. ఎందుకంటే మనకు పూను స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యం అందే అన్నారు గురిజాడ పరంపర ఎన్నడో. కనుక వైరాలు ఉంటే ఆ 2 కంపెనీల మీద ఉండాలి. సరే, అది వేరు. కనుక పైనుంచి కిందకి వద్దాం. మానవ తప్పిదం అంటే ఉండొచ్చు, కానీ రాజకీయాలపై ఏకీపిస్తున్నారు. మానవ తప్పిదం ఉంటే బ్లాక్ బాక్స్ దొరుకుతుంది అంటున్నాను. ఇప్పుడు మేడేకాలు కూడా ఇచ్చారు కదా, కేవలం 59 సెకండ్లు 59 సెకండ్లే మేడకాలు ఇచ్చారంటే స్పష్టంగా వాళ్ళ తప్పిదం కనపడతలేదు. వాళ్ళు చేసిన శక్తి చేసిండ్రు, వాళ్ళే బలైపోయింది కదా. రెండోది సాంకేతికంగా ఉంటే ఉండొచ్చు అంటున్నారు. మొత్తం మన పొరపాట్లు ఇప్పుడు నేను వరుసగా 2 రోజులు అయింది కనుక మనం అనాలిసిస్ చేస్తే ల్యాండింగ్ అప్పుడు అంటే టేక్ ఆఫ్ అప్పుడు 70-80% ప్రమాదాలన్నీ కూడా ఈ మన టేక్ ఆఫ్ ల్యాండింగ్ లో జరిగింది కదా మనం చూస్తున్నాం మనం. అందుకని ఇవన్నీ చూస్తే విమానాశ్రయాల మెయింటెనెన్స్ ఎట్లా ఉన్నాయి. బయట ముందేమో బ్రహ్మాండంగా అందంగా అలంకరించుకుంటున్నాం, కానీ భద్రత విషయంలో కొంతవరకు మనం లోపం ఉన్నదా అని అనిపిస్తుంది నాకైతే. చూడండి, కొన్ని విమానాశ్రయాలు కూడా చెప్తాను నేను. చెన్నై విమానాశ్రయం ఉన్నది, ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం మన శంషాబాద్ ఉన్నది. ముందు చూస్తే బ్రహ్మాండంగా, అసలు వరకు చెప్పారంటే వాళ్ళ బిజినెస్ కోసమో దేనికైనా సరే బ్రహ్మాండంగా అలంకరిస్తున్నారు, చేస్తున్నారు, మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కానీ అదే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తే మీరు టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు విమానం తిరుగుతుంటది కదా, మీరు చెన్నై ఎయిర్పోర్ట్ చూడండి, డెహ్రాడూన్ చూడండి, మైసూర్ అయితే రేకుల షెడ్ ఒకనాడు వీటికి అందంగా అలంకరించాలి, పెద్దగా చేయాలని ఏం లేకుండే. భద్రత విషయంలో చాలా భద్రత పాటించేవాళ్ళు. ఇవాళ జంతు కాళేబరాలు కనపడుతుంటాయి మనకి. టేకాఫ్ తీసుకుంటుంటే ఎక్కడైనా చెత్త కుప్పలు అవి కనపడుతుంటాయి. జంతు కాళేబరాలు, పందులు, కుక్కలు, ఇవన్నీ పశువులు చనిపోయినాయి కనపడతాయి. దానివల్ల పెద్దలకు తిరిగే అవకాశం ఉంటది కదా.
అంటే ఎయిర్పోర్ట్ ముందైతే అందంగా ముఖం కట్టుకుంటున్నాం, బ్రహ్మాండ సౌకర్యాలు ఇస్తున్నాం. ఇలాంటి అంతర్జాతీయ మన ఎయిర్పోర్ట్లు మనం చూస్తుంటే ఒక 50 ఏళ్ల క్రితం ఇప్పుడు చూసుకుంటే 30-40 ఏళ్ల క్రితం చూసుకుంటే చాలా తేడా వచ్చింది కదా. దీని మీద ఉన్న శ్రద్ధ, ఎందుకంటే బిజినెస్ ఉంది ఇందులో, వాణిజ్యం ఉన్నది, ఇందులో షాపులు పెట్టుకుంటున్నారు. బయట 15 రూపాయలు 20 రూపాయలు దొరికే కాఫీ అది 150 రూపాయలు కొనుక్కుంటున్నాం మనం. ఇదేమో దీన్ని మనం బాగా చేసుకొని భద్రత విషయంలో కానీ నేను చెప్పిన చిన్న లోపాలు కావచ్చు. డెహ్రాడూన్ విమానాశ్రయంలో నేను స్వయంగా చూశాను, పందులు కుక్కలు చనిపోయినవి ఉంటాయి తీసుకుంటుంటే. అట్లాంటి మైసూర్ ఎయిర్పోర్ట్ రేకుల షెడ్ లాగానే ఉంటది. ఇట్లాంటి విషయాల్లో ఈ మనకు ఏవైతే ప్రకృతి వైపరీత్యాలతో పాటు ఇట్లాంటి మన మానవ తప్పిదాలు కూడా జరుగుతుంటాయి కదా. అంటే ఎయిర్పోర్ట్ లోపట 3000 ఎకరాలు 4000 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న ఎయిర్పోర్ట్ లోపట ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చూస్తే మాత్రం ఘోరంగానే ఉన్నాయి అంటే నేను అంటున్నా. ఈ రెండోది ఏంటంటే ఇక్కడ మనం కేవలం కామన్ సెన్స్ తో అబ్జర్వ్ చేసేదే కనుక విమాన ప్రమాదానికి కారణాలు తప్పనిసరి రాజుగారు చెప్పినట్టు బ్లాక్ బాక్స్ లో దొరుకుతాయి. బ్లాక్ బాక్స్ ఎన్ని రోజులు ఉంటుంది, ఎటువంటి వాతావరణం తట్టుకుంటుంది మనం తెలుసు కనుక, టెక్నికల్ వాళ్ళు తెలుసు కనుక ఇందులో మనం ఏది కోడి గుడ్డు మీద ఈకలు వీకొద్దని నేను అంటున్నాను అలాంటి వాళ్ళని కూడా. ఎందుకంటే దీని భద్రత విషయంలో వాళ్ళకి సానుభూతి తెలపాల్సిందే. ఇప్పుడు ఏదైతే ఎయిర్ ఇండియా కంపెనీకి సరే వారు నేను నిన్న మొన్న DGCA గురించి పుల్లారావు గారు నేను ఈ 2 నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. దాని మీద ఎవరికి పెద్దగా చెప్తలేదు. ఏదైనా సరే టెక్నికల్ పర్సన్స్ కాకుండా చేస్తే ఏమవుతుందంటే ఇదే జరుగుతుంది. మీరు మెయింటెనెన్స్ ఆపరేషన్ మెయింటెనెన్స్ విషయంలో చాలా లోపాలు ఉన్నాయని అంటున్నారు. బోయింగ్ ఒకటే కాదు, మొత్తం వ్యవస్థలో ఉంటున్నాయి. అనుభవశూన్యులు ఇప్పుడు ఒక హాస్పిటల్ సూపరింటెండెంట్ గా ఉండాలి డాక్టర్, ఎవరు IAS ఆఫీసర్ అనిపించింది అనుకోండి కష్టమవుతుంది, వైద్యం గురించి వారికి తెలియదు. ఇదే అంతే అంటున్నాను. DGCAని సంస్కరించాలి. అట్లాగే DGCA మీద కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఒక ఆయన ఒక ఫ్లైట్ ను బహుమతిగా తీసుకున్నారని దాని మీద కూడా రాజుగారు చెప్పారు నాకు మేము చదువుకుంటున్నాం కనుక. అట్లానే దాన్ని ఏవియేషన్ క్లబ్ నడుపుతున్నారని కూడా అంటున్నారు. కాళిదాస్ గారు, సార్ బ్లాక్ బాక్స్ సంబంధించి ఇక్కడ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ దాదాపు 1000 డిగ్రీల మంటలు చెలరేగిన నేపథ్యంలో అసలు బ్లాక్ బాక్స్ అంత సేఫ్గా ఉంటుందా అంటే బ్లాక్ బాక్స్ సంబంధించి కూడా ఇక్కడ చాలా ఎవరికీ తెలియదు. కొన్ని ఇటువంటి సందర్భాలు ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ ఎటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మాత్రం బ్లాక్ బాక్స్ అనే పేరు వింటూ ఉంటాం. అసలు బ్లాక్ బాక్స్ సంబంధించి ఏం చెప్తారు? ఛానల్స్ లో పాల్గొన్నప్పుడు వెంటనే సార్ బ్లాక్ బాక్స్ దొరికింది దాని గురించి మాట్లాడాలని కానీ నేను ఇమేజెస్ అవి పంపించాను TV5 అండ్ వేస్తున్నారు సార్, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి. వేయండి, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అండ్ రాజు గారికి కెన్ డెఫినెట్లీ యాడ్ ఓవర్ టు దట్. సార్ కనపడుతున్నాయండి? వస్తున్నాయి సార్, వస్తున్నాయి, కనిపిస్తున్నాయి. అంటే బ్లాక్ బాక్స్ సంబంధించి అంటే ఏం చెప్తారంటే ఎటువంటి డేటా ఉండదు. ఒకవేళ హ్యూమన్ ఎర్రర్ అయితే, ఒకవేళ గ్రౌండ్లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఏదైనా చెక్ చేసేటప్పుడు కానీ బిఫోర్ ఫ్లయింగ్కి సంబంధించి ఏదైనా చెకప్కి సంబంధించి కానీ సరిగ్గా చేయకపోయినా ఇవన్నీ కూడా బ్లాక్ బాక్స్లో ఉంటాయా? అంటే సర్వీసింగ్కి ఎట్లా అవుతుంది అన్నది బ్లాక్ బాక్స్ కాదు. ప్రధానంగా బ్లాక్ బాక్స్లో 2 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయండి. వన్ ఈజ్ ద కాక్పిట్ వాయిస్ రికార్డర్. పైలట్స్ పెట్టుకునే మైక్ నుంచి ఒకప్పుడు అంటే టేప్స్ అవన్నీ ఉండేవి, ఇప్పుడు ఆ కాక్పిట్ వాయిస్ రికార్డర్ లో మాట్లాడినవన్నీ రికార్డ్ అవుతాయి. పైలట్స్ మధ్య జరిగిన సంభాషణ కింద ATCకి వాళ్ళు నిరంతరం సంప్రదిస్తూనే ఉంటారు స్టేటస్ ని. ప్లస్ కొన్ని నాయిస్లు ఏమన్నా అబ్నార్మాలిటీ అవి కూడా ఉంటే అవి కూడా పికప్ అవుతాయి. సరే ఒకప్పుడు టేప్స్ ఉండేవి కాబట్టి మిల్కింగ్ అది చేసేవాళ్ళు, ఇప్పుడు అధునాతనమైన ల్యాబ్స్ ఉన్నాయి. కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేది ఒక కాంబినేషను. ఇంకా రెండోది డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, FDR అంటారు. కానీ ఇప్పుడు నాకు తెలిసి 1980-90లో హార్డ్వేర్ రెవల్యూషన్ అది వచ్చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ డిజిటైజ్డ్ అనమాట. సో అందరికీ తెలుసు కంప్యూటర్లో హార్డ్ డిస్క్ ఉంటుంది. అయితే ఈ FDR ఏదైతే ఉన్నదో DFDR డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డరు చాలా పారామీటర్స్ ని పికప్ చేస్తుంది సెన్సార్స్ ద్వారా. సో ఆ సెన్సార్స్ ద్వారా ఆల్టిట్యూడ్ ఎంతలో ఉన్నది, ఎయిర్ స్పీడ్ ఎంత ఉన్నది, ఇంజన్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, హైడ్రాలిక్ ప్రెజర్స్ ఎలా ఉన్నాయి, అంటే మొత్తం ఓవరాల్ గా విమానం యొక్క వ్యవస్థ ఎప్పుడైతే ఇంజన్ ఆన్ అయ్యి టేక్ ఆఫ్ కి సిద్ధంగా ఉన్నప్పటి నుంచి అది ఆటోమేటిక్ గా స్టోర్ చేసేసి సిగ్నల్స్ ఈ డేటా ఎక్విజిషన్ యూనిట్ అని ఉంటుందండి. ఈ ఫ్లైట్ డేటా ఎక్విజిషన్ యూనిట్ ఏం చేస్తుందంటే ఈ సెన్సార్స్ నుంచి వచ్చిన ఇన్పుట్, ఎనలాగ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ తో ఉన్న ఇన్పుట్ ని డిజిటల్ గా కన్వర్ట్ చేసి ఈ హార్డ్ డిస్క్ లో అది స్టోర్ అయిపోతుంది. స్టోర్ అయిపోయిన తర్వాత అందులో రికార్డ్ అవుతుంది. విమానం ఇలా కూలిపోవటానికి చిట్ట చివరి సెకండ్ వరకు పవర్ సప్లైస్ అవి అవైలబుల్ ఉంటాయి కాబట్టి అది రికార్డ్ చేస్తుంది. ఇది ప్రధానమైన ఫంక్షన్. ఇది కాక ఈ బ్లాక్ బాక్స్ సముద్ర గర్భంలో నీళ్ళలో పడిపోయినప్పుడు కూడా అక్కడ
పింజర్ అనేటువంటి ఒక సిలిండర్ షేప్ లో ఉంటుంది. అది అండర్ వాటర్ లొకేషన్ బీమ్స్ ని బికాన్స్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి. ఇది అసలు ఫంక్షనాలిటీ. తర్వాత మీరు అన్నట్లు 1000 degrees అంటే ఈ మొత్తం బ్లాక్ బాక్స్ అయితే పేరుకు బ్లాక్ బాక్స్ అండి, మీరు ఫొటోస్ చెప్తే చూపించవచ్చు. అది ఆరెంజ్ కలర్ లో ఎక్కువ శాతం ఉంటుంది, నారింజ కలర్ లో ఉంటుంది. ఎందుకంటే విజిబిలిటీ కోసం ఎక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడంటే ఓపెన్ బిల్డింగ్స్ పైన అక్కడ వెంటనే దొరికింది. బట్ నార్త్ ఈస్ట్ కొన్ని చాలా కష్టమైనటువంటి టెర్రైన్స్ అంటాం పరిస్థితుల్లో లోయల్లో కూలిపోయిన ఉంటాయి హెలికాప్టర్స్ కానీ విమానాలు. సో అక్కడ ఎటువంటి కాంబినేషన్ లో పడిపోయినా గుర్తించడానికి వీలయ్యేటట్టు ఉంటుంది. తర్వాత దాని ఏవైతే తయారు చేయటం ఉంటుందో మెటల్స్ చాలా హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్, టైటానియం కాంబినేషన్స్ లో ఉంటుంది. దాని తర్వాత థర్మల్ ఎఫెక్ట్ కాకుండా కాలిపోకుండా ఉండటానికి సిలికా మెటీరియల్స్ కూడా ఉంటాయి. అంటే కంపెనీ టు కంపెనీ అవి వాటి క్వాలిటీ పారామీటర్స్ ఎట్లా ఉండాలి, యూజర్స్ డిమాండ్స్ ఎట్లా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, డిఫరెంట్ గ్లోబల్ టెంపరేచర్స్ కానివ్వండి, టెర్రైన్స్ లో వాడేట్ దాన్ని బట్టి ఇవి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇవి 1000 degrees సెంటిగ్రేడ్ వరకు కూడా తట్టుకుంటాయి. తర్వాత ఎంత ఎత్తు నుంచి పడ్డా ఓవరాల్ ఇంపాక్ట్ అంటాం, షాక్ కానివ్వండి ఇవన్నీ అవన్నీ తట్టుకునేటట్టు అవి రూపొందించి అసలు అందులో 99.9 ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే అదే కీలకం అవుతుంది, ఏ కారణం వల్ల అయింది. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన పారామీటర్స్ అన్ని విశ్లేషిస్తే ఫర్దర్ గా అవి పునరావృతం కాకుండా ఉండటానికి అందులో పెడతారనమాట. రెగ్యులర్ గా ఏం చెకప్ చేయరు, ఎక్కువగా అయితే రీసెట్ సెట్టింగ్ అవి అవుతాయి. బట్ దానిలో ఉన్నట్టు ఇప్పుడు హార్డ్ డిస్క్ అనేటప్పటికి మీరు ఎన్నో వేల బైట్స్ మెగాబైట్స్ మనము అందులో గెగాబైట్స్ స్టోర్ అయిపోతుంది డేటా. సో వాటిని విశ్లేషిస్తే చివరి నిమిషం వరకు పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు, ఎందుకంటే అక్కడ పొజిషనల్ తెలుస్తుంది కదా, 10 సెకండ్లో కుప్పకూలిపోతుంది అనగానే పైలట్ కి అక్కడ కాక్పిట్ లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంటేషన్, తర్వాత అలారమ్స్ ఏమన్నా వస్తాయి, నా వీడియో ఉంటుంది, అక్కడ ఉన్న వ్యవస్థను బట్టి ఆడియో ఉంటుంది. సో అక్కడ జనరేట్ అయ్యి అంటే విమాన వ్యవస్థ కుప్పకూలిపోవటానికి ముందున్నటువంటి అన్ని ముఖ చిత్రాలు ఇన్పుట్స్ మొత్తం అందులో ఉంటుంది. అది ఆయువు పట్టు అనమాట ఏం జరిగింది అన్నది. సో దాన్ని ఆ ల్యాబ్ లో విశ్లేషించి డికోడింగ్ చేస్తే చాలా స్పష్టమైన అవగాహన వస్తుంది. అదొకసారి మీరు ఫ్లాష్ చేయగలిగితే ఒకసారి ప్రేక్షకులు చూడొచ్చు ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుంది. వస్తుంది సార్. యా, సో దట్స్ వాట్ అండి. అందుకని అది ఎటువంటి పెద్ద ఎక్స్టర్నల్ డ్యామేజ్ లేకుండా అది తోక భాగంలో ఉంటుంది. అది కాలేజ్ బిల్డింగ్ పైన పడితే దాన్ని అక్కడి నుంచి రికవరీ చేశారు సర్చ్ టీమ్స్. దాని తర్వాత ఆ టెక్నికల్ ల్యాబ్ కి వెళ్తుంది. అక్కడ ఏదైతే ఇప్పుడు డీజీసీఏ ఏర్పాటు చేసినటువంటి ఎంక్వైరీ కమిటీ ఉంటుందో, ప్లస్ ఐ థింక్ బోయింగ్ నుంచి కూడా వస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ విమానం కాబట్టి ఇంత పెద్ద దుర్ఘటనకి ఇంటర్నేషనల్ గా చాలా జియో పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కాకుండా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సమక్షంలో ఇవన్నీ విశ్లేషించి తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన టైం ప్రకారం రిపోర్ట్ ఇస్తారు. లేదా ఇంకా విశ్లేషించాలి అంటే ఎక్స్టెన్షన్ అడుగుతారు. బట్ ఆ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఏది ఎక్కడ జరిగింది అన్నది చాలా విస్పష్టమైనటువంటి ముఖ చిత్రం బయటకు వస్తుంది. యా, ఓకే. జగన్మోహన్ రాజు గారు, సార్ ఏటీసీ పార్ట్ ఏ విధంగా ఉంటుందంటే ప్రధానంగా ఇక్కడ ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ఏటీసీ వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ లీడ్ చేస్తుంది ఫ్లయింగ్కి సంబంధించి అనేది ఒక వాదన. ఆ ఏటీసీ కరెక్ట్గా వర్క్ చేయకపోతే, ఏటీసీ నుంచి కరెక్ట్గా కమాండ్స్ రాకపోతే కూడా కన్ఫ్యూజ్ అవుతారు అనేది కూడా ఉంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది 3 భాగాల్లో ఉంటుందండి. ఒకటి మనం చూసే ద టాలెస్ట్ స్ట్రక్చర్ ఇన్ ఎనీ ఎయిర్పోర్ట్లో చూస్తే అది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుంది. అక్కడ ఉండే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎయిర్పోర్ట్లో అయ్యే ప్రతి యాక్టివిటీ మానిటర్ చేసి కంట్రోల్ చేస్తుంటారు అనమాట. వాళ్ళు నాట్ ఓన్లీ ఎయిర్క్రాఫ్ట్, దే కంట్రోల్ ఈవెన్ ద స్మాలెస్ట్ మూవ్మెంట్ ఆఫ్ ఎ వెహికల్ ఆల్సో. So it's a highly centralized and complicated job that they're doing. And normally they are highly trained people and experienced people. Especially international operations అవుతున్నాయి అంటే they will all be top class లోనే ఉంటారు. ఒకటి. The second element is when they start controlling outside of the airfield. దాన్ని ఏరియా కంట్రోల్ అంటారు. That is literally it is like a den inside where every aircraft is one blip and every aircraft is one person.
సో దాన్ని ప్రతి ఎయిర్క్రాఫ్ట్ని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా కంట్రోల్ చేస్తే సేఫ్గా ఈ ఎయిర్ స్పేస్ నుంచి నెక్స్ట్ ఎయిర్ స్పేస్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఆ కంట్రోల్ ప్రాసెస్ అన్నీ అవుతుంటాయి అన్నమాట. సో ఈ రెండు ఎలిమెంట్స్ కోఆర్డినేట్ చేసి కంప్లీట్ ఆపరేషనల్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది. దట్ ఈస్ ద ఫైనల్ అథారిటీ ఆన్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దీస్ ఎలిమెంట్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తప్పు చేస్తే ఏమన్నా తప్పు అవుతుందా అంటే ఎస్, టూ ఎయిర్క్రాఫ్ట్ విచ్ ఆర్ సపోజ్ టు బి సపరేటెడ్ మే కొలైడ్. ఆర్ వన్ ఎయిర్క్రాఫ్ట్ లెట్స్ సే రన్వే మీద ఇంకా ఉంది, ఇంకో ఎయిర్క్రాఫ్ట్ ల్యాండింగ్ పర్మిషన్ ఇస్తే రెండు సైడ్ యాక్సిడెంట్స్ మనం చూసాం. అన్ఫార్చునేట్లీ అవ్వకూడదు కానీ అయినాయి. ఒక్కోసారి ఎయిర్క్రాఫ్ట్ ఇంకా రోల్ అవుతా ఉంది, సెకండ్ ఎయిర్క్రాఫ్ట్ దాని మీదకి వచ్చేసింది. సో ఇలాంటి వీటిని నియర్ మిస్సెస్ అంటారు, లేకపోతే యాక్సిడెంట్స్ అవుతాయి. సో రోల్ ఆఫ్ ద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ కేసులో దే డస్ నాట్ సీమ్ టు బి ఎనీ స్కోప్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ అండి. బికాస్ వాళ్ళు మేడే కాల్ ఇచ్చారు, ఆ మేడే కాల్కి ఆన్సర్ చేస్తా వీళ్ళు దే హ్యావ్ ట్రైడ్ టు రేజ్ ద క్రూ అగైన్, బట్ ఆ టైమ్ ఇస్ సో షార్ట్, అలాంటి యాక్టివిటీ ఏమీ అవ్వలేదు. సో ఎయిర్ ట్రాఫిక్ ఎలిమెంట్ హ్యావ్ డన్ దేర్ జాబ్ అనే అనుకోవాలి మనం. ఓకే. అంటే రాజేంద్ర గారు గతంలో ఇప్పుడు మీరు అన్నట్టు ఏటీసీ వైఫల్యం వల్ల 2 విమానాలు గుద్దుకున్న సందర్భం ఉంది, మీద గుద్దుకున్న సందర్భాలు కూడా నుంచి. అంటే ఏ ఎత్తులో ఇది పోవాలి, ఏ ఎత్తులో అది పోవాలంటే ఎత్తులు సమానం వచ్చి కూడా గుద్దుకున్న సందర్భం ఉన్నాయి కదా మనకు, అట్లా అందుకని. యా, పుల్లారావు గారు, సార్ ఇక్కడ ఒకటే వాడిన డీజీసీఏని అసలు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా? ఒకవేళ ఉంటే ప్రభుత్వం దానికి సంబంధించి చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చా? అస్సలు తీసుకోదు. ఎందుకంటే బ్యూరోక్రసీ ఏం చేస్తారంటే అలా మర్చిపోయేటట్టుగా చేస్తారు, ఎవరికి జ్ఞాపకం లేకుండా చేసేస్తారు, యా వచ్చేసేస్తారు. ఆల్రెడీ డీజీసీఏ బ్లాక్ బాక్స్ వచ్చింది, ఇది మేము ఫోకస్ చేసేది టేక్ ఆఫ్ మీద, దీని మీద దాని మీద అని స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళకి తెలుసు ప్రపంచం అంతా మారిపోయాక మీరేంటి 30 సంవత్సరాలు బట్టి కూర్చున్నారంటే అది తీసేయమంటలేదు నేను, వాళ్ళ అనుభవం కావాలి. ఖచ్చితంగా కావాలి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా నేను ఏకీభవిస్తా మీరు అన్న దాంట్లో. ఎందుకంటే కొన్ని ప్రధాన రంగాలు ఇవన్నీ కూడా హ్యూమన్ లైఫ్స్తో సంబంధం ఉన్న రంగాలు, వీటిల్లో కరప్షన్ జరిగితే ఎంతమంది ప్రాణాలు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయిగా. చేస్తున్నాయి ప్లేన్స్, ఎయిర్పోర్ట్స్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. వాళ్ళు ఎయిర్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ చేయట్లేదు. లక్షల మంది ప్యాసింజర్స్ వెళ్తున్నారు ఎయిర్పోర్ట్కి డైలీ. ఆ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయ్యేది వాళ్ళు లాలూచి అవుతారు. మీకు ఈ పెద్ద విషయాలు 2 విషయాలు చెప్తాను. రెగ్యులేటరీ క్యాప్చర్ అంటారు. ఇది కొత్త సంస్థ కాదు. 50 సంవత్సరాలు 45 సంవత్సరాల క్రితం ఒక ప్రొఫెసర్ యూనివర్సిటీ ఆఫ్ షికాగో అక్కడ తీసుకొచ్చిన థియరీకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. రెగ్యులేటరీ క్యాప్చర్ అంటే ఏ బాడీ మీరు సంస్థను సెటప్ చేస్తారో, రియల్ ఎస్టేట్ని రెగ్యులేట్ చేయడానికి పెట్టారు కదా, పెట్టారు. ఆ మొదటి సంవత్సరం ఇటు బాగా పనిచేస్తారు. 2వ టర్మ్ నుంచి వాళ్ళ మనుషులు వాళ్ళు నామినేట్ అయ్యేటట్టుగా చేసుకుంటారు. అయిపోయింది రెగ్యులేటరీ క్యాప్చర్. డీజీసీఏ ఎవరి మాట వింటాడు? వాడు బోయింగ్ మాట వింటాడు, ఎయిర్లైన్స్ మాట వింటాడు, ప్రైవేట్ ఎయిర్పోర్ట్ మాట వింటాడు. అదే జాయింట్ సెక్రటరీ టైం ఉంటుందా? సో ఇది ఏమీ రాదు. 2వ పాయింట్ చెప్తున్నా, 1994 నుంచి బోయింగ్ మెకానికల్ సిస్టమ్ నుంచి ఫ్లై బై వైర్ చేశారు. అంటే ఆర్డర్స్ అంతా ఇంకా మెకానికల్ సిస్టమ్ ఇది వీల్ పైకి తీసుకురావటం, లేకపోతే వీల్ ఫ్లాప్స్, ఆ పక్కన ఉన్న రెక్కలు, ఇట్లంతా ఫ్లై బై వైర్. ఇంత లోగా అవ్వింది కాబట్టి ఏమన్నా ఎలక్ట్రానిక్ ఇంటర్ఫియరెన్స్ కింద నుంచి యాక్సిడెంట్గా జరిగిందా అది స్టడీ చేస్తా. ఎందుకంటే ఆర్డర్స్ పైలట్ ఇచ్చి ఇంప్లిమెంట్ అవ్వకపోవచ్చు మషినరీ. ఎందుకంటే ప్లేన్స్లో ఇప్పుడు అది మానేశారు అనుకోండి, ఎవరో సెల్ ఫోన్స్ ఆఫ్ చేయండి, మాట్లాడొద్దు దిగే వరకు, ఎందుకంటారంటే ఆ ఎయిర్వేస్లో కన్ఫ్యూజన్ రావద్దు. ఇవన్నీ ఉన్నాయి. కానీ అన్నిటికీ మనం యాక్సిడెంట్ జరిగినప్పుడు డిస్కస్ చేస్తాం. ఇది ఎవరు చూడాలి? రెగ్యులేటరీ బాడీ చూడాలి. రెగ్యులేటరీ బాడీని మనం రెగ్యులేట్ చేయాలా, గవర్నమెంట్ చేయాలా? గవర్నమెంట్ అడిగే ప్రశ్నలు ఏంటి? కవరప్ చేస్తారు. ఇది బయటికి ఎవ్వరు రారు. ఇప్పుడు ఎలా చేస్తారు? పైలట్ ఎర్రర్ అవ్వచ్చు. మనకి ఇంకో పాయింట్ కూడా, పైలట్ చాలామంది ఒక్కోసారి చాలామంది అంటున్నా చూస్తున్నాం కదా పేపర్లో, ఆల్కహాల్ తీసుకుని వచ్చేస్తున్నారు, ఏదో డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెంటల్ టెంపర్మెంట్ సరిగ్గా ఉండదు. అవన్నీ స్క్రీన్ చేయాలి. 2014 మార్చిలో మన 3 మిత్రులకి మీ అందరికీ తెలుసు, మలేషియన్ ఎయిర్లైన్ 370 విశేషంగా
మలేషియా నుంచి టేక్ ఆఫ్ చేసి చైనాకి బీజింగ్కి వెళ్ళారు 6 గంటల ఫ్లైట్. అది మాయమైపోయింది. 6 గంటల తర్వాత ఎక్కడ ఉన్నదో ఎతకటం మొదలు పెడితే ఎవరికి తెలియదు. అది ఇండియన్ ఓషన్ ఆఫ్రికా వరకు వచ్చేసింది ఆ ప్లేన్. పెద్ద ప్లేన్ 300 ప్యాసింజర్స్తో క్రాష్ ఎక్కడైపోయిందో ఎవరికి తెలియదు. ఈవేళ వరకు ప్లేన్ రికవర్ అవ్వలేదు. ఎంతో ట్రై చేశారు, సబ్మెరీన్స్ పెట్టారు అన్నీ. సో పైలట్ ఎర్రరా? తర్వాత అందరూ అనేది అంటే పైలట్ ఎర్రర్. ఆ పైలట్ ఎర్రర్ అంటే వాడు మైండ్ సూపర్గా లేదు, వాడు ఏదో గొడవలు పడతా వచ్చాడు, సైకలాజికల్ ప్రొఫైల్స్ ఉన్నాయా, ఏం చేస్తున్నారు, ఎలాంటి ప్లేన్ ఎక్కి వాడు టిప్ టాప్గా ఉంటాడు, మైండ్లో ఏం పని చేస్తుంది, ఏం గొడవల్లో ఉన్నాడు, ఏం డిప్రెషన్లో ఉన్నాడు, అన్నీ చేస్తున్నారా డీజీసీఏ? నేను ఛాలెంజ్ చేస్తాను, అది ఏం చేయరు, చేస్తున్నట్టుగా చూపెట్టమనండి. అది లేదు. గవర్నమెంట్ ఇది ఒక అలారం క్లాక్ లేవాలి, నిద్రలేసి మనం సెటరైజ్ చేసుకోవాలి అంటారని నేను ఆశిస్తున్నా. మరి అడుగుదాం సార్. బ్యాక్వర్డ్. జగన్మోహన్ రాజు గారు, అయితే సార్ ఇప్పుడు ఒక డౌట్ రైస్ చేశారు సార్ చెప్పిన దాని ప్రకారం. ఒకవేళ పైలట్కి సంబంధించి వాళ్ళ సైకలాజికల్ హెల్త్ ఎలా ఉంది, ఆ చెకప్ చేసే వ్యవస్థ ఉంటుందా? ఉంటుందండి. యాక్చువల్లీ ఎవ్రీ డే బిఫోర్ ద ఫ్లైట్ ద పైలట్ ఇస్ ఫిజికలీ ఎవాల్యుయేటెడ్. నాట్ ఓన్లీ బిఏ చెక్ అంటారు, బ్రెత్ అనలైజర్ చెక్ అంటే ఆల్కహాల్ కోసం కూడా చెక్ చేస్తారు ప్రతి ఫ్లైట్ ముందు. ఆల్ ఎయిర్ క్రూ, నాట్ ఓన్లీ ద పైలట్సే కాకుండా ఇంజనీరింగ్ స్టాఫ్తో సహా అందరినీ, అంటే ఇంజనీరింగ్ స్టాఫ్ 100% చెక్ చేయరు, అలాగే క్రూ కూడా అందరూ 100% చెక్ చేయరు. కానీ ఎయిర్ క్రూ పైలట్స్ మటుకు 100% చెక్ చేస్తారండి ఫర్ ఎవ్రీ ఫ్లైట్. అండ్ ద డాక్టర్ ఇస్ ఫిజికలీ యాక్చువల్లీ సీయింగ్ ద పర్సన్, అండ్ సీయింగ్ ఇస్ బిలీవింగ్ అంటాం కదా. నార్మల్లీ ఎక్కడన్నా ఎక్స్ట్రీమ్ డిస్టర్బెన్సెస్ కానీ ఏమన్నా అనిపిస్తే ద డాక్టర్ విల్ టేక్ ద లిబర్టీ ఆఫ్ రిపోర్టింగ్ ఏంటంటే, అండ్ హీస్ సపోజ్ టు రిపోర్ట్. అండ్ ఇఫ్ ద పైలట్స్ వాలంటరీలీ చేయాలి యాక్చువల్లీ. ఒకవేళ ఏ కారణం వల్ల వాళ్ళు చేయకపోతే ద డాక్టర్ హ్యాస్ ఆర్ ద ఆథరైజ్డ్ మెడికల్ పర్సన్ is entitled and has the concerned powers to immediately report the matter, and management is duty bound to set the pilot aside and nominate another person to take that place. ఓకే, రైట్. రామ్మోహన్ రావు గారు, ఫైనల్గా ఉండరు అంటే వరుసగా పెరిగిపోతున్న ప్రైవేట్ కంపెనీలు అనేక పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ కంట్రోల్ దాని మీద ఉంటుందా, లేకపోతే ఈ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నా ఈ వ్యవస్థలకు సంబంధించి వాళ్ళ ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాన్ని కంట్రోల్ చేస్తుందా? ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పినట్టు రేరా మంచి ఉదాహరణ. ఎందుకని ఇది రెగ్యులేటరీ అథారిటీస్ కొంత ప్రభావితం పడుతున్నాయి రాజకీయంగా. కానీ చాలా లీగల్ గా చూస్తే, కొంత మనకు టెక్నికల్ గా చూస్తే రాజుగారితో ఏకీవిస్తున్నాను. మొన్న ఇటీవల ఏకనాథ్ షిండే ఏదైతే ఒక విమానం పోతే నేను డ్యూటీ టైం అయిపోయి దిగిపోతున్నాను అన్నాడు. చూసామా? అంటే డ్యూటీ టైం కూడా లెక్కలు తీసుకుంటారు కనుక ఆల్కహాల్ ఉంటే తప్పనిసరి గుర్తిస్తారు. వారు అన్నది పూర్తిగా అబ్నార్మల్ గా పైకి వెళ్ళిన తర్వాత వారి మైండ్ లో ఉంది మనం చెప్పలేం. కానీ పైన అంటే ల్యాండ్ మనం టేక్ ఆఫ్ అయిన తర్వాత మాత్రం అక్షాంశాలు రేఖాంశాలు పద్ధతి ఇప్పుడు టెక్నాలజీ బాగా మారింది కనుక లెఫ్టా రైటా అది నియంత్రించుకుంటుంది, సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటుంది. అది కనుక పైలట్ చేతిలో ఒక పైలట్ ఎర్రర్ చేస్తే కూడా దాన్ని సవరించుకునే పద్ధతి ఉంది. రాజుగారికి బాగా తెలుసు, నేను అది గమనించి చదివినా కనుక చెప్తున్నాను. కనుక పైకి వెళ్ళిన తర్వాత ఎర్రర్స్ జరిగే అవకాశం తక్కువ ఉంటున్నాను. ఏటీసీ ఏమైనా పొరపాటు చేసి ఇటు బొమ్మని అటు బొమ్మ అంటే క్రాస్ అయ్యే అవకాశం ఉంది, కానీ లేదు. ఒకటి. రెండోది, మన బోయింగ్ విమానాలు రాజేంద్ర గారు రక్షణ రంగంలో కూడా చాలా వాడుతున్నాం. ఏవియేషన్ 135 వాడితే రక్షణ రంగంలో 200 పైగా విమానాలు మనం వాడుతున్నాం కదా. ఇంకా కీలకమైంది, రక్షణ రంగంలో ఇంకా కీలకమైంది. మనం టార్గెట్ ఫిక్స్ చేసి పోతే ఆ క్షిపణి అక్కడ ఇవ్వకపోతే కష్టమే కదా రేపొద్దున. అందుకని ఇవన్నీ చూస్తే రక్షణ రంగంలో కూడా వాడుతున్నాం కనుక నేను ఒక్క ప్రమాదంతో మొత్తం బోయింగ్ ను అవమానించాల్సిన అవసరం లేదంటున్నాను. నేను ఏదైనా సరే ఒక ప్రమాదం జరిగింది కనుక ఇంకా చర్చ జరుగుతుంది, లేకపోతే ఏం జరగకపోయేది కదా. ఏదైనా మనకి ఏంటంటే ఈ రెండు ప్రమాదానికి గమనించి దీంతో గుణపాఠాలు నేర్చుకోవాలి. ఏం జరిగింది, ఎట్లా జరగకుంటే బాగుండేది, ఏం చేస్తే బాగుండేదని చేస్తే బాగుంటది. నేను పుల్లారావు గారితో పూర్తిగా చూపిస్తున్నాను అంటే అవినీతి ఉన్నది. అవినీతిని కంట్రోల్ చేయకపోతే మాత్రం, అంటే గతంలో గోఫర్స్ విమానాల విషయాల్లో చూస్తున్నాం అవినీతి ఉండే. ఇక్కడ కూడా విమానాల కొనుగోలులో కానీ ఈ పోటీలో కానీ ముఖ్యంగా డీసీసీఏ చేస్తున్న పనిలో కానీ ఎంతో కొంత ఆరోపణ చేశారు. అది కూడా ఇవాళ ఒక మాట రాజుగారు చెప్పాలి, ఒక మనిషి బతకడానికి అవకాశం ఉందా? నేను నిన్న నుంచి అది మిరాకిల్ అంటున్నాను. రాజుగారు దానికి ఛాన్స్ ఉందా? అంటే ఆ 11A సీట్ అనేది ఎమర్జెన్సీ విండో దగ్గర ఉన్నట్టు చూపిస్తుంది కొన్ని మనకి ఏదైతే గ్రాఫికల్ ఇమేజెస్, అటువంటి పాసిబిలిటీ ఉంటుందా?
అంటే ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైంలో ఎమర్జెన్సీ విండో తీసుకుని బయటకు వచ్చాడు. ఏవియేషన్ యాక్సిడెంట్స్ లో వచ్చిన అయినన్ని మిరకల్స్ ఎక్కడా అవ్వలేదండి. ఎన్నో రకాలు, ఒకటి కాదు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఎ మిరకల్, రామ్మోహన్ రావు గారు అన్నట్టు, వితౌట్ ఎ డౌట్. అండ్ ఇలాంటి మిరకల్స్ ప్రాబబ్లీ దే కీప్ రిమైండింగ్ అస్ మన మీద దే సమ్ అదర్ కంట్రోల్ వే బియాండ్ అవర్ కంట్రోల్ అని. ఇట్స్ ఎ పాసిబిలిటీ అండి. మీరు నమ్మరు, ఎయిర్క్రాఫ్ట్ మిడ్ ఎయిర్లో 40,000 feet ఎక్స్ప్లోడ్ అయితే చెట్టు మీద పడి బతికిన వాళ్ళు ఉన్నారండి. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయి బతికిన వాళ్ళని ఒక ఆవిడని ఢిల్లీలో చూశాను. అంటే 40,000 feet మనం నాట్ ఏ జోక్. 40,000 feet అంటే ఆల్మోస్ట్ పడితే చనిపోతాం. అవునండి. 40,000 అడుగుల నుంచి ఫ్రీ ఎయిర్ లో కింద పడి బతికిన వాళ్ళు ఉన్నారండి. ఏ చెట్టు మూలానో లేకపోతే ఫారెస్ట్ మూలానో ఇంకోటో కారణాలు ఏదైనా అవ్వచ్చు, కానీ బతికిన వాళ్ళు ఉన్నారు. ఈయన కూడా మనం చూసాము, వీడియో చూస్తే ఎయిర్ క్రాఫ్ట్ ఇంపాక్ట్ అయింది, దాని తర్వాత ఇమ్మీడియట్లీ అంత పెద్ద ఫ్లేమ్ వచ్చింది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ దిస్ మ్యాన్ హస్ సర్వైవ్డ్. సో ఇంపాక్ట్ అవ్వగానే ఆల్రెడీ వాజ్ హీ థ్రోన్ ఫార్ అవే వేర్ ద ఫ్లేమ్ డిడ్ నాట్ ఎఫెక్ట్ హిమ్ ఏంటి అనేది అబ్సల్యూట్ మిరకల్. అండ్ should be thankful at least somebody has survived. Okay, thank you and thank you so much జగన్మోహన్ రాజు గారు, థ్యాంక్ యూ కాళిదాస్ గారు, థ్యాంక్ యూ అండి. ఒకటి యాడ్ ఆన్ చేస్తానండి. అతను రావటం అన్నది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము, అతను కూర్చున్న చోటు, ఆ కాలేజ్ బిల్డింగ్ తగిలిన చోట ఎయిర్ ఫ్రేమ్ ఏదైతే డోర్ ఉంటుందో అది ముక్కలైపోయి అతను వెంటనే బయటకు రావాల్సిన అవకాశం వచ్చేసింది అతనికి. మిగతా వాళ్ళకి గోడది అడ్డంగా ఉండడం, ఏ యాంగిల్లో పడ్డది అన్నది. కాకపోతే అదే మార్గం ద్వారా మిగతా వాళ్ళు రావాలంటే ఆ ఇంపాక్ట్ వల్ల కొన్ని 100 సెంటిగ్రేడ్ మాడి మసైపోయి ఉంటారు. ఇతనికి ఆయుర్దాయం వాటెవర్ సెకండ్స్ లో జరిగింది కాబట్టి వెంటనే ఆ 5 seconds గ్యాప్ లోనే బ్లాస్ట్ అయిపోవడం, ఫైర్ రావడంతో గ్యాప్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి జగన్మోహన్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ కాళిదాస్ గారు. మొత్తంగా నిన్న జరిగిన జరిగిన ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లైట్ యాక్సిడెంట్ సంబంధించి బ్లాక్ బాక్స్ రికవరీ కూడా జరిగింది. అయితే బ్లాక్ బాక్స్ని అనలైజ్ చేస్తే అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటో కూడా తెలిసే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు. ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ HM TV.